తెలంగాణ జెన్కో సంచలన నిర్ణయం తీసుకుంది. బొగ్గు కొరత కారణంగా తెలంగాణలో 2 థర్మల్ విద్యుత్ ఉత్పత్తి యూనిట్లను మూసివేసింది. యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్లో ఒక యూనిట్, కాకతీయ థర్మల్ పవర్ ప్లాంట్లో మరో యూనిట్లో నిన్నటి నుంచి విద్యుత్ ఉత్పత్తి నిలిపేసింది. ఇలా 2 యూనిట్లను మూసివేయడం రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి కావడం చర్చనీయాంశంగా మారింది. సింగరేణి నుంచి జెన్కో యూనిట్లకు బొగ్గు సరఫరా తగ్గిపోవడమే ఇందుకు కారణం. అయితే బొగ్గు సరఫరాకు సంబంధించి చెల్లింపులు సకాలంలో చేయకపోవడంతోనే సింగరేణి సంస్థ సరఫరాను తగ్గించింది. బకాయిలు భారీగా పెరిగిపోవడంతో జెన్కోకు బొగ్గు సరఫరాను అప్రాధాన్య జాబితాలో చేర్చింది. 2025 నవంబర్ నాటికే సింగరేణికి జెన్కో 17,882 కోట్లు చెల్లించాల్సి ఉంది. ప్రస్తుతం ఈ బకాయిలు 20,000 కోట్లు దాటాయి. సింగరేణి ఉత్పత్తి చేసిన బొగ్గులో సింహభాగం జెన్కోకే సరఫరా చేస్తున్నా చెల్లింపులు శూన్యంగా ఉండటంతో వేతనాలకు కూడా ఆ సంస్థ పక్కచూపులు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. దాంతో బొగ్గు సరఫరా తగ్గిపోయి విద్యుత్ ఉత్పత్తి యూనిట్లు మూతపడే పరిస్థితి తలెత్తింది. నల్గొండ జిల్లా దామరచర్లలో ఒక్కొక్కటి 800 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 5 విద్యుత్ ఉత్పత్తి యూనిట్లను తెలంగాణ జెన్కో నిర్మిస్తోంది. అయితే యూనిట్ 1, 2, 3, 4లలో మాత్రమే వాణిజ్య ఉత్పత్తిని ప్రారంభించింది. మరోవైపు యాదాద్రిలో 4 యూనిట్లకు గాను 3 యూనిట్లు మాత్రమే నడుస్తున్నాయి. ఇందులో ఒక యూనిట్ను కేటీపీపీలో, మరో 500 మెగావాట్ల యూనిట్ను బొగ్గు కొరత కారణంగా మూతబెట్టేశారు. వాస్తవానికి యాదాద్రిలో యూనిట్ 3, 5లలో విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన బొగ్గు కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని సింగరేణి ఇదివరకే తేల్చి చెప్పింది. ఈ మేరకు సింగరేణి సీఎండీ బుద్ధప్రకాష్ జ్యోతి జెన్కోకు లేఖ కూడా రాశారు. ఇలా 2 సంస్థల మధ్య వ్యవహారం ముదిరి పాకాన పడింది. జెన్కో వద్ద బొగ్గు నిల్వలు తగ్గిపోయాయి. గతేడాది ఇదే సమయానికి 16 లక్షల మెట్రిక్ టన్నుల నిల్వలు ఉండగా ప్రస్తుతం 5 లక్షల టన్నులు మాత్రమే ఉన్నాయని జెన్కో చెబుతోంది. ఇందులో 2.5 లక్షల టన్నులు మాత్రమే థర్మల్ విద్యుత్ ఉత్పత్తికి వినియోగించుకోగలమని అంటోంది. వాస్తవానికి జెన్కోతో ఇంధన ఒప్పందం ప్రకారం G9, 10 రకాల బొగ్గును మాత్రమే అందించాలి. కానీ థర్మల్ ప్లాంట్లకు G15, 16 రకాల బొగ్గు వస్తుందని జెన్కో గుర్తించింది. దీనివల్ల ఒక్కో దశలో ఆయిల్ను కూడా వినియోగించి విద్యుత్ ఉత్పాదన చేశారు. అయితే తాజాగా నిల్వలు లేకపోవడంతో ప్లాంట్లు మూత పెట్టుకునే దిశగా జెన్కో అడుగులు పడ్డాయి.